ఎవ్రీ ఇయర్ నేను వస్తాను, స్వామి దర్శనం చేసుకుంటాము నీట్గా. అసలు మా మహేష్ యాదవ్ ఇలా చెప్పంగానే ప్రతిసారి కమిటీ వారు నన్ను బాగా ఆహ్వానిస్తారు. ఫ్యామిలీతో సహా వచ్చి దర్శనం చేసుకోవడం అలవాటు. స్వామిని దర్శించుకోకపోతే ఏదో బెంగగా అనిపిస్తుంది. ఆయన దర్శించుకుంటే మంచే జరుగుతుంది, అందరికీ తెలిసిందే. పాదాలు ముట్టుకుంటే మనకి ఏదో ఒక ఫీల్ వస్తుందండి. మళ్ళీ వెళ్ళిపోతున్నాడే స్వామి, 9 రోజులే ఉన్నాడే ఇక్కడ, ఈ పండగ 9 రోజులేనా అని బాధగా ఉంటుంది. మళ్ళీ ఆయన ఎప్పుడు మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తుంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పండగ ఏదంటే గణేష్ పండగ. ఈ గణేష్ నిమజ్జనం అవుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాము, ఎంత ఇదిగా ఉంటాం. ఆయన గానంతో, నృత్యంతో ఆయన కీర్తిస్తుంటాం. మేము కూడా 9 రోజులు పెడదాం అనుకుంటాం. 5 days అలా ఇంట్లో ఉంచి తర్వాత 9 రోజులు నిమజ్జనం చూడాలి కాబట్టి మనం కూడా అదే టైంలో పెట్టుకుంటే కష్టం కాబట్టి మా ఇంట్లో గణపయ్యని 5 రోజులకి లేకపోతే 7 రోజులకి సాగనంపుతాం. తర్వాత ప్రతి మండపాలను దర్శిస్తాం. ఎక్కడ ఎవరికి కూడా కుల మతాలు అన్నీ కూడా మర్చిపోయి కూడా చేసుకునే పండగ ఇది. సో ఏంటంటే వేరే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి పని చేస్తారు, పూజ చేస్తారు స్వామిని. అదేంటంటే వాళ్ళకి ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో, మనకెంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో స్వామికి. నిజంగా ఆ రోజు ఆయనని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్లో మనం అనుకోం అసలు. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి వస్తున్నారు. ఇన్ని లక్షల మందిని ఖైరతాబాద్ గణేశుడు ఆహ్వానిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇంతమందిని హక్కుని చేర్చుకుంటున్నాడంటే నిజంగా భక్తులు ఎంత అదృష్టవంతులో. ఇక్కడ స్వామికి ఏదో పవర్ ఉందండి, ఈ గద్దె పైన పవర్ ఉంది. గణేష్ ఎప్పుడు కూడా ఇక్కడనే ఏర్పాటు అవ్వడానికి ఇవి కమిటీ వారందరూ కూడా ఎంత పుణ్యాత్ములో, ఎంత ధన్యాత్ములో, ఇంత పని చేస్తూ ఇంత సేవ చేస్తున్నారు. మనకి చేతనైన విధంగా స్వామిని మనం దర్శించుకోవాలి, చేతనైన విధంగా మనం పూజించుకోవాలి. ఇదే మేము చేయగలిగేది, అంతకుమించి ఇంకేం లేదు. మనందరం కూడా మళ్ళీ 7 వరకు కూడా ఆయన వెయిట్ చేయడం, ఆయన కోసం వేచి చూస్తూ 1000 కళ్ళతో వెయిట్ చూస్తున్నాం. చాలా బాగుందండి, ఎప్పుడూ బాగుంటాయి. ఇంకా ఈసారి పోలీసు వారు కూడా చాలా మంచి కోఆపరేటివ్గా ఉన్నారని చెప్తున్నారు. అన్ని విధాలుగా బాగుందండి. కమిటీకి వారు ఎప్పుడు కోఆపరేటివ్గా ఉంటారు. అట్లా అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా క్లమ్జీనెస్ తగ్గింది అని చెప్పగలను. కాకపోతే ఏంటంటే ఇంకా ప్రతి సంవత్సరానికి మెరుగుపడుతూనే ఉంటుంది. మన నెక్స్ట్ ఇయర్ చూస్తే ఇంకా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అంటే మనకి అన్ని విధాల సౌకర్యాలు పెరుగుతూనే ఉంటాయి. ఇయర్ బై ఇయర్ మనం మామూలుగా కూడా మన ఇంట్లో కూడా చేసినా కూడా మారుతూ ఉంటుంది. అలా డెవలప్మెంట్ వస్తుంది. అలాగే ఆ స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా డెవలప్మెంట్ వస్తుంది. అలా ఏం లేదండి. వేరే వినాయకులు ఎక్కడైతే మండపాల్లో పెడుతున్నారో పిచ్చి రూపాల్లో పెట్టకండి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. మొన్న ఏదో క్రికెట్ గణేష్ అని పెడితే వెళ్ళి వాళ్ళని మాట్లాడి వాళ్ళతో గట్టిగా పోట్లాడి మార్పించి, పంచ కట్టించి, కలర్ మార్పించి, షూస్ తీపిచ్చి అన్ని చేపించాం బేగం బజార్లో. వినాయకుడిని అపహాస్యం చేయకూడదని. వినాయకుడు అంటే వినాయక రూపంలో ఉంచాలి, ఆయన పూజించాలి అలాగే మనం. అంతేగాని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా వేరే రూపాలు పెడితే ఆయనకి ఏం ఇది ఉంటుంది, మన భక్తి ఉంది మనకి. అందువల్ల అది మార్చొద్దు, అవి మాత్రం చేయొద్దు. మీ భక్తిని బాగా చూపించండి. ఇంకొక విన్నపం, వినాయక నిమజ్జనంకి వెళ్ళే వాళ్ళు కూడా మీదేసి తొక్కుతున్నారు, వినాయకుళ్ళని కాళ్ళతో తొక్కుతున్నారు, అవన్నీ లాగుతున్నారు. అది చెయ్యొద్దు దయచేసి. మనం ఇంత పూజతో నిష్ఠతో పూజ చేసి ఇట్లా తొక్కడం అది కరెక్ట్ కాదు. ఎవరు ఆ పని చేయకండి. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తామండి. మేమైతే గుళ్ళ పైన కానీ ఎక్కడ ఏ వేటిపైన అయినా కూడా మా ఫైట్ మేము చేస్తూనే ఉంటాం. మనము వాళ్ళ విజ్ఞత వాళ్ళకి తెలియాలి. బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, బుద్ధి లేని వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళందరికీ మేము బుద్ధి చెప్తూనే ఉంటాం. అంతే, మన ఫైట్ మనం చేయాల్సిందే. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తుంటారు, మన ఫైట్ మనం చేయాల్సిందే. అంతే, ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం కోసం ఫైట్ చేయి, అంతే. దానికోసం నీ ప్రాణం పోయినా వెనక్కి వెళ్ళకు, ఇంతే మా స్లోగన్. భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు శోభాయాత్రలో శోభాయమానంగా వస్తున్న గణేష్ మూర్తులను చూడండి, ఆనందించండి. ఆహ్లాదంగా ఉన్న ప్రదేశాన్ని మీరు దాన్ని పాడు చేసి అమ్మాయిలు ఏడిపించడానికి ఆకతాయిలు రావద్దు. దయచేసి మీ చెల్లెలు మీ అక్కలు కూడా ఇంట్లో ఉంటారు. మీరు ఏదో జనాల్లో వచ్చి ఎట్లా చేద్దామని చెప్పేసి అట్లా ఎవరు అనుకోవద్దు. మీ ఇంట్లో పిల్లకి చేసినా కూడా బాధే. ఆకతాయిలు అయితే భక్తితో ఉంటారండి, లేకపోతే ఇంట్లో కూర్చొని టీవీలో శోభాయాత్ర చూడండి అమ్మా. మీరు ఇంట్లో కూర్చొని చూడండి ఇట్లాంటివన్నీ ఉంటే, అంతేగాని మీ వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూడండి. దేవుడు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఆయనకి ఏం కావాలో ఇస్తాడు, మనం ఏం అడగక్కర్లేదు. అడిగితే ఇవ్వడు ఆయన. ఆయనకి తెలియదా మరి నాకేం కావాలో ఆయనకి తెలుసు, ఆయన ఇచ్చేస్తాడు. నేను అడగడం ఎందుకు, నేను అడగను ఆయన్ని. అందరూ బాగుండాలని కోరుకుంటా. కార్యాచరణ అన్ని విషయాల్లోనే నా ఫైట్ ఇలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు ఎలా చూస్తారో అలాగే ఉంటుంది. ఏ మాత్రం ఎక్కడున్నా మనం ఉంటాం, అంతే. థ్యాంక్ యూ.